1, 2, 3, start. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గడి అనే కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాం. దేవుని కృప బట్టి ప్రతిరోజు ఈ లెన్ డేస్లో సిలువ ధ్యానిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈ లోకంలో ఈరోజు వ్యత్యాసమైన బోధలు, వ్యత్యాసమైన సిద్ధాంతాలు, వ్యత్యాసమైన పద్ధతులు క్రైస్తవ లోకంలో మనం చూస్తున్నాం. కానీ మనము ఏది చూసిన వెంటనే మనం ఆశ్చర్యపోవసరం లేదు, లేకపోతే నమ్మవసరం లేదు. కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నది మాత్రమే మనం నమ్మాలి. అంత మాత్రం కాదు, బైబిల్లో యేసుప్రభు బోధించే బోధ మనకి ఒక ముఖ్యమైన సాదృశ్యముగా మనం ఉంచుకోవాలి. చూడండి, ఈరోజు చాలామంది బైబిల్ని చదివేవారుగా లేరు, బైబిల్ని పఠించేవారుగా లేరు. అది ఎంత భయంకరం అంటే ఈ ప్రస్తుత సమయంలో ఉన్న అబద్ధ బోధకులు అబద్ధ క్రియలు చేసి అనేక కోరుకునబడిన వారిని కూడా మోసగించే ఈ లోకములో నీవు క్రీస్తుకి సమీపంగా ఉంటూ నీ జీవితం నీ దేవుని ఎదుట పవిత్రుడుగా యథార్థుడుగా నువ్వు జీవించాలని ఆశించినట్లయితే దానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హృదయముని దేవుని వాక్యంతో నింపుకోవాలి. మరి ఎంతమంది మీరు బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది మీరు ప్రార్థిస్తున్నారు? యేసు ప్రభు జీవిత విధములో మన ప్రభు సేవ జీవితం మనం చూసినప్పుడు ముఖ్యంగా ఆయన వాక్యము బోధిస్తానికి ఎంతో ఒక ముఖ్యత్వము ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన ఒకసారి వాక్యం బోధించినప్పుడు 3 దినములు 3 రాత్రులు మనుషులు ఈవెన్ వారి ఇంటికి వెళ్ళాలి అనే సంగతిని మర్చిపోయి ప్రభు వాక్యములో అంత వారు ఏకీవించినట్లు ఏమంటే వారిని ప్రభువుకి మాటలతో వారి హృదయములను నింపుకున్నట్లు మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఎంతమంది అలాగున్నారు? మరి ఈరోజు ఎంతోమంది వాక్యం వినటానికి ఇష్టం పడతలేదండి. మరి నేను ఎదిగిన సహవాసంలో మా నాన్నగారు సహవాసం కల్వరి చర్చ్ చెన్నైలో వాక్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఒక 1.5 hour వాక్యం. 1.5 hour అంటేనే భయపడిపోతున్నారేమో మీరు కదండి. ఈరోజు అలాంటి సంఘాలు కనబడతలేదు, అలాంటి వాక్యం చెప్పే బోధకులు కనబడతలేదు. కానీ చాలామంది నాకు గుర్తుండేది ఏంటంటే నాన్నగారు ఆలస్యంగా ముగించారని తిట్టుకునేవారు. కానీ వారందరూ కూడా ఈరోజు దేవుని ఆత్మతో ముట్టబడి వారి జీవితాల్లో సఫలతను, నిత్యమైన ఆశీర్వాదాలను, ఆత్మీయ జీవితంలో దీవెనను చూస్తున్నారు. మరి మీరు వాక్యం చదువుతున్నారా? వాక్యం వింటున్నారా? చూడండి, వాక్యం చదువుతారు చాలామంది, కానీ చదివిన దానిని అర్థం చేసుకుంటాం. అవి కేవలము దేవుని కృప కావాలి. మరి ఆ రోజు ఇథియోపియా అధిపతి వాక్యం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం ఫిలిప్ అడుగుతాడు, నువ్వు చదివినది నీకు అర్థమవుతుందా? ఏమండి, చాలాసార్లు చాలామందికి వాక్యం అర్థం కాదు. నీ వాక్యము అర్థం కానప్పుడు, నువ్వు వాక్యం విననప్పుడు, వాక్యములో నువ్వు నింపబడినప్పుడు నీ ప్రార్థన జీవితము ఎంతో దిగజారిపోయినగా ఉంటుంది. ప్రార్థన జీవితం బలపడాలంటే నువ్వు దేవుని వాక్యంతో నీ మనసు నింపుకున్నప్పుడే నువ్వు ప్రార్థన చేయగలవు. అందుకే ప్రార్థన రాదు చాలామందికి. ప్రార్థన తెలియదు అంటారు, ప్రార్థన చేయలేము అంటుంటారు. సో క్రైస్తవ జీవితంలో క్రీస్తుతో పాటు మనం నడుస్తున్నప్పుడు ఈ 2 వాక్యములో బలపడతాం, ప్రార్థన జీవితం కలిగి ఉంటాం అనేది ఒక కాయిన్. ఏమంటే మనం ₹1 బిళ్ళ హెడ్ టేల్ అంటాం కదా, ఒకవైపు అలాగా ఈ 2 సమముగానే వాల్యూ మనం ఇవ్వాలి. కాబట్టి ఈరోజు మీరు దేవుని వాక్యం వింటున్నారా? అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మరి అనేక రోజులు నేను లెక్క పెట్టుకుంటాను, మర్చిపోయాను. ఎన్ని ఎపిసోడ్స్ అనేది కూడా నేను గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోయాను. కానీ ఖచ్చితంగా దాని గురించి మనం మరలా ఒకరోజు మేము క్యాల్కులేట్ చేసి చెప్తానండి. మరి దేవుడు ఎంతో కృప చూపించాడు. 2021 మార్చి నుంచి ఇంతవరకు నడిపిస్తున్నాడు. మరి కొన్ని రోజులు అక్కడ మేము అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం టెలికాస్ట్ చేయలేదు, కానీ దేవుడు కృప చూపించాడు, నడిపిస్తాను, సహాయం చేశాడు. ముఖ్యంగా ఈ లెంట్ డేస్లో దేవుని వాక్యము రోజు మనం ధ్యానిస్తాం, దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ సిలువలో చేసిన ప్రభు పొందిన యాగములు ధ్యానం చేస్తానికి మన జీవితంలో నేర్చుకుంటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి మీరు ఈ కార్యక్రమాన్ని మీరు మొదటిసారి చూస్తున్నారంటే మిమ్మల్ని ఈ కల్వరి
వి వెల్కమ్ యూ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రార్థన గడియ అనే కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి మీ అందరు తెలిసినట్లు హైదరాబాద్లో కల్వరీ చర్చ్ హైదరాబాద్ అని పెడతానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంచుమించు చిన్న ఇప్పుడు రీసెంట్గా పెట్టామంటే ఒక 3 నెలలుగా 4 నెలలుగా మరి షేక్పేటలో జరుగుతుంది. మరి మీరు కూడా ఎక్కడైనా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో హైదరాబాద్లో ఉంటే మీరు రావచ్చు. వి వెల్కమ్ యూ టు ద చర్చ్. మీరు రండి, మీరు వ్యక్తిగతంగా దేవుని దీవెనలు పొందండి. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యం మనం విందాం. మరి మీ బైబిల్ మీరు తెచ్చుకోండి, మీతో పాటు ఉన్నవారిని కూడా వాక్యములో వినమని ప్రేరేపించండి. నాకు తెలిసి మీరు చాలామంది చాలా బిజీగా ఉంటారు, లేకపోతే అలసిపోయి ఉంటారు. పొద్దున్న నుంచి ఆఫీసెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. కానీ దేవుని వాక్యం మనం రిఫ్రెష్ చేసేది, మనం ఉల్లాసపరిచేది. మరి దేవుని వాక్యం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. ఈరోజు నాయన మమ్మల్ని నీ కృపతో, నీ కనికరముతో, నీ దయతో మమ్మల్ని నింపినాయన. మరొక దినము నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తానికి, నీ సన్నిధిలో నీ వాక్యం ధ్యానిస్తానికి, నీ వైపు చూస్తానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములయ్యా. తండ్రి, నన్ను నీ సులువు చోట మరుగుపరిచయ్యా. నీ రక్తముతో నన్ను కడుగనైనా నీ మాట నా నోట్లో ఉంచు ప్రభా. మనుషుల మాటలు ఏ ప్రయోజనము లేదు ప్రభా. మనుషుల మాటలు విరిగిన వారిని, నలిగిన వారిని ఆదరించలేవయ్యా. కానీ దేవా, నువ్వు మాట్లాడినైనా నీ మాటలు మా జీవితం సరిచేయగలిగినది. మా వ్యసనములు, మా బంధకములు, మా అపరాధములు, మా దోషములు శుద్ధి చేయగలిగినది నీ వాక్యమునే పంపి వారిని స్వస్థపరచు. నీ వాక్యం చూస్తున్నామయ్యా. మా గుండెని స్వస్థపరచు, మా హృదయమును స్వస్థపరచు, మా మనస్సును స్వస్థపరచు, మా దేహమును స్వస్థపరచయ్యా. మాకు ఏకదృష్టి, ఏక మనసు దయచే ప్రభా. నీ వైపు చూచే కృపను మాకు అనుగ్రహించు. ఈ సమయంను ఆశీర్వదించు, ప్రతి ఆటంకాలు తొలగించుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 39వ వచనం చదువుదామండి. మీ బైబిల్ మీరు చూడండి, మాతో పాటు మీరు కలిసి చదవచ్చు. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. ఇక్కడ మనము యేసు ప్రభు సిలువ 2వ మాట మనం ధ్యానిస్తున్నాం. సో మరి నిన్న మొన్న మనం కొన్ని విషయాలు ధ్యానించాం. సో మనం ఒక సీక్వెన్స్లో వెళ్తలేదండి, ముందే తెలియజేశాను మీకు. జనరల్గా అవుట్లైన్ కవర్ చేస్తున్నాను. మరలా మనం సిలువ దగ్గర అయినప్పుడు దాని డీటెయిల్గా వెళ్తానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 2వ మాట ప్రభు సెలవిచ్చింది ఏంటంటే, నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు అనే మాటను ప్రభు పలుకుతున్నట్లు మనం చూస్తున్నాం. సో మొదటిగా యేసు ప్రభు సిలువలో వేలాడతాము అంత మాత్రం కాదు, ఆయన ఒకరే వేలాడలేదు, ఆయనతో పాటు 2 దొంగలు కూడా వేలాడుతున్నట్టు మనం చూస్తున్నాం. మరి ఇది ప్రొఫెటికల్గా మరి ఈ మాటలని మనము పాత నిబంధనలో ప్రవచన రీతిగా చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. మరి దానికి అనేక అధ్యాయాలు ఉన్నాయి. కానీ ఒక ఉదాహరణ ఏంటంటే, ఇసాకుతో పాటు మోరై అనే కొండపైనకి వెళ్తున్నప్పుడు తనతో పాటు 2 పనివారు ఉంటారు. సో ఒక సాదృశ్యానికి మనం చూస్తున్నాం. అలా అంత మాత్రం కాదు, కీర్తనలో మనం మరలా చూస్తున్నాం. సో ఒక అవుట్లైన్ ఏంటంటే, యేసుప్రభు సిలువ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, లేకపోతే అది ఒక ఫేక్ కాదండి. యేసుప్రభు సిలువ మరణం అనేది జోసెఫస్ అనే ఒక చరిత్రదారుడు దానిని గురించి నోట్ చేస్తాం. అలా ఈ దొంగలు అనేవారు ఉన్నారు. వీరు భయంకరమైన గజ్జి దొంగలు. అంత మాత్రమే కాదు, వీరు ఆ రోజు సమాజానికి ఒక భయంకరమైన నమ్మక ద్రోహం చేసేవారు. వీరు ఎంతోమంది జీవితాలు పాడు చేశారనేది మనము రోమా వారి రికార్డ్స్లో మనం చూడగలుగుతున్నాం.
సో ఇక్కడ మొదటి మనం చూసినట్లయితే అప్పటికే ప్రభువుని సిలువ వేశారు. ప్రభు మొదటి మాటగా తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగు కనుక వీరిని క్షమించు అని చెప్పినట్టు మనం చూస్తున్నాం. రెండో మాట పలక ముందు కొన్ని సంగతులు జరిగినాయి. ఏం సంగతులు జరిగినాయి మనం చూద్దామా? ముందు మత్తయి 27:44 ఒకసారి చూడండి. మత్తయి 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ చూసినట్లయితే ఆయనతో పాటు సిలువలో వేయబడిన వారు యేసుని నిందించారు, దూషించారు. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము మార్కు 15:32 ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక చక్కగా ఈ విషయాన్ని రాయబడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇజ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభువుని వీరు అపహాసిస్తున్నారు. ఎవరెవరు అపహాసిస్తున్నారు? సిలువ కింద ఉన్నవారు అపహాసిస్తున్నారు, సిలువ వేసిన వారు అపహాసిస్తున్నారు. ప్రభుకి ఒక ఎగతాళి రీతి ఒక బోర్డు పెట్టారు, ఏంటంటే యూదులకి రాజు అని. ఆ పెట్టినప్పుడు ఆ యేసు ప్రభుతో పాటు ఉన్న ఇద్దరు దొంగలు కూడా వారు కూడా అపహాసిస్తున్నారు. అరే మనం ఏం చేస్తున్నాం, మనతో పాటు ఇన్ని కూడా సిలువ వేశారు అనే ఒక బాధ లేకుండా ప్రభువుని వారు అపహాసిస్తున్నారు. అపహాసిస్తూ ఏమంటున్నారు? నువ్వు మెస్సయ్య అయితే, నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అనే మాటని ఉపయోగిస్తూ వారు మాట్లాడినట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూసినట్లయితే ఈ సిలువలో వేలాడుతున్న ప్రభుని వీరు దూషిస్తాం మాత్రమే కాదు, అపహాసిస్తాం మాత్రమే కాదు, వీరు ప్రభువుని ఎంతో హేళనగా మాట్లాడుతూ ప్రభువుని ఏమండి శపిస్తున్నారండి. ఇంగ్లీష్ బైబిల్లో ద వర్డ్ ఇస్ ఇన్ ఇన్సల్ట్స్ అండ్ కర్సెస్. దేవుడు నువ్వు యేసు ప్రభు, నువ్వు రక్షకుడివే కాదు, ఎందుకంటే నువ్వు రక్షకుడు అయితే నీకే రక్షణ లేదు, మమ్మల్ని ఎలా రక్షిస్తావు? నువ్వు మెస్సయ్య అంటున్నావు, నువ్వు మెస్సయ్య కాదు, నువ్వు నిజమైన దేవుడు కాదు, యేసుప్రభు దేవుడే కాదు, యేసుప్రభు రక్షకుడే కాదు, యేసుప్రభు ఏమండి అసలు శక్తి లేదు అని, ఏం చేత కాదు అని ఈరోజు చాలామంది ఇలా మాట్లాడుతుంటారు. వారు అనుకునేది జరగకపోతే, వారికి లాటరీ టికెట్ దొరకకపోతే, వారు అనుకున్న అమ్మాయి వారిని ఏమండి పెళ్లి చేసుకోకపోతే, అనుకున్న ఉద్యోగం రాకపోతే అసలు యేసుప్రభు దేవా నువ్వు దేవుడివే కాదు, ఏమండి వారికి వీళ్ళకి ఏం వ్యత్యాసం లేదు, అందరూ ఒకటే, ఒకే గుంపు. యేసుప్రభు మనుషులని లోకరీతైన రాజ్యముల నుంచి రక్షిస్తాను రాలేదు. ఆ రోజు యూదులు అనుకున్నారు యేసుప్రభు రోమా సామ్రాజ్యం నుంచి రక్షిస్తానికని. కాదు కాదు కాదు. యేసుప్రభు అంటే యేసు అంటే తన ప్రజలని వారి పాపముల నుంచి విడిపించువాడు, రక్షించువాడు. యేసుప్రభు రక్షించేది మనల్ని పాపముల నుంచి అన్న సంగతి, అపరాధముల నుంచి అన్న సంగతి, దోషముల నుంచి అన్న సంగతి వారు గ్రహించలేకపోయారు. ఈరోజు చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఈరోజు యేసుప్రభు దేవుడంటే నాకు ఇవ్వాలి కదా, దేవుడంటే అవి చెయ్యాలి కదా, దేవుడంటే ఇంత గొప్పోడు కదా, ఇంత గొప్పోడంటే నా జీవితంలో ఎన్ని నాకు రావాలి కదా. ఏమంటే ఒక ఆమె దేవుని మీద అలిగింది, ఏంటి ప్రభువా నువ్వు దేవుడు కదా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను కదా, ఏమని ప్రార్థన చేసిందంట, గదంతా డబ్బులు ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసిందంట. పిచ్చివారు కదండి. చాలామంది దేవుని శక్తిని ఎరగకుండా, దేవుడిచ్చిన విడుదలని గ్రహించలేకుండా ఉంటున్నారు. దానికి కారణం ఏంటి? దానికి కారణము వారు ఈ లోక దేవత వారికి గుడ్డితనం కలుగు చేసింది. ఏమైనా పౌలు ఈ మాట అంటాడు, లోక దేవత వారికి, కొరింథీలో మనం చూస్తున్నాం, వారికి గుడ్డితనం కలుగు చేసింది. గుడ్డివాడికి ఇది ఎలా ఉంటుంది, అది అలా ఉంటుంది అని గ్రహించుకోవాలడా? గ్రహించుకోలేడు. ఎందుకంటే తనకి చూపు లేదు. చాలామంది గుడ్డివారికి మనకలాగే కళ్ళు ఉంటాయండి, మనకలాగే వారు చూస్తున్నట్టు ఉంటారు, కానీ వారికి చూపు ఉండదు. అలాగని ఈరోజు చాలామంది యేసు ప్రభువుని చూస్తూనే ఉంటారు, యేసు ప్రభు వాక్యాన్ని చదువుతూనే ఉంటారు, ప్రభు వాక్యాన్ని వింటూనే ఉంటారు, ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో చూస్తూనే ఉంటారు, మరలా ప్రభువుని దూషిస్తుంటారు. అలాగా ప్రభువుని వారు హింసిస్తున్నప్పుడు, అపహాసిస్తున్నప్పుడు ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అక్కడ ఏమంటాడు చూడండి, 40 వచనం చాలా చక్కగా రాయబడి ఉంది. మీరు కూడా మీ బైబిల్లో చూడండి, 23 లూకా సువార్త 40 వచనం.
ఆ చోటు చేరి ఆయన వారి 23:40. అయితే రెండో వాడు వానిని గద్దించి నీవు అదే ఆపండి. అయితే రెండో వాడు, మరి ఏ వాడో మనకు తెలియదు, అతని పేరు రాయబడలేదు బైబిల్లో, చాలామంది పేరు రాయబడలేదు. మన నయమాన్ ఇంట్లో ఒక చిన్నది అని చూస్తున్నాం. ఆమంటది, అయ్యా యజమానుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే నయమాను బాగుపడతాడన్నప్పుడు ఆ చిన్నదాని మాట తీసుకుని ఏమంటే నమ్మి వారు వెళ్తున్నట్టు మనం చూస్తాం. అంత మాత్రం కాదు, అక్కడికి వెళ్ళాక ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో పోయి 7 సార్లు మొలగమన్నప్పుడు అది నయమానికి ఎంతో కోపం కలుగుతుంది, ఎంతో బాధ కలుగుతుంది. సో ఎంతో బాధ కలిగినప్పుడు, ఆ కోపం కలిగినప్పుడు వారు అక్కడ ఒక వ్యక్తి అంటాడు, అయ్యా నా ఏలినవాడ నా తండ్రి ఏమన్నాడు, ప్రవక్త స్నానం చేయమన్నాడు కదా, అంతే కదా, ఏదైనా కఠినమైన పని చెప్తే నువ్వు చేస్తావు కదా, చిన్న పనే కదా అని చెప్పి తనకి ఒక నచ్చ చెప్పుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అలా బైబిల్లో అక్కడ ఏమంటే ఒక చిన్నవారు లేకపోతే వారు ఒక వ్యక్తులు ఉంటారు, కానీ వారు ఎంతో ఒక ముఖ్యమైన పాత్రని వారు అక్కడ జరిగించినట్లు మనం చూస్తున్నాం. అలాగే ఈ సిలువలో ఉన్న దొంగ పేరు రాయబడలేదు, కానీ ఇతను ఎవరో తెలియదు. కానీ ఇతను మొదటగా దేవుణ్ణి దూషించాడు, మొదటగా దేవుణ్ణి అవమానించాడు, మొదటగా దేవుణ్ణి అపాసించాడు. కానీ దాని తర్వాత దేవునిని ఏం దేవునిలో ఉన్న ఆ విశేషతను గమనించాడండి. చూడండి, ఈరోజు చాలామంది స్పీడ్గా అయిపోవాలనుకుంటారు, స్పీడ్గా మందిరానికి వెళ్ళిపోవాలి, స్పీడ్గా పాటలు పాడేయాలి, స్పీడ్గా వాక్యం వినేయాలి, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, త్వరగా లైవ్ ప్రోగ్రామ్ అయిపోవాలి, త్వరగా నేను బైబిల్ చదివేసుకోవాలి, త్వరగా ప్రార్థన చేసేసుకోవాలి, త్వరగా అయిపోవాలనుకుంటాను. ఏమండి, నిదానత లేదు, ఆలోచించరు, గమనించరు, పరీక్షించరు. చూడండి, చాలాసార్లు ఈరోజు చాలామంది మనము త్వర మాట్లాడాలని ఆశిస్తుంటాం, పక్కవాడిని మాట్లాడనివ్వకుండా వాళ్ళు అనుకునేది చెప్తుంటారు ఎప్పుడు చూసినా. అలాంటి వారు బుద్ధిహీనులు. ఏమండి, మనము ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనముగా ఉండి తన మనసులో ఉన్నది నువ్వు అర్థం చేసుకోవాలంటే ఈజీగా అర్థం చేసుకుంటావు తన మాటల ద్వారా. కాబట్టి ఇలాంటి బుద్ధిహీనుడు అధికమైన మాటలు మాట్లాడతాడు. జ్ఞానవంతుడు తన 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 ఏమంటే తన నోటికి చిక్కం వేసుకుంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఇతను ఒక బుద్ధిహీనుడుగా మొదట దేవుణ్ణి దూషించినప్పటికీ ఇతను దేవునిలో ఉన్న ఆ విశేషతను గమనించాడండి. మనుషులు ప్రభువుని దూషిస్తున్నప్పుడు, ప్రభువుని అపహాసిస్తున్నప్పుడు, ప్రభువుని ఎగతాళి చేస్తున్నప్పుడు ప్రభువు తిరిగి వారికి జవాబు చెప్తలేదు. వారికి ఎలాంటి విధమైన స్పందన, ఏమన్నా మనం తిట్టినప్పుడు, మనం కొట్టినప్పుడు, మనం అవమానించినప్పుడు మనకేమవుతుంది చెప్పండి, మనకి కోపం వచ్చేస్తుంది కదండి. ఆ కోపం వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, వెంటనే ఏమండి రియాక్ట్ అయిపోతాం, అరిసేస్తాం, కేకలు వేస్తాం. కానీ ప్రభు అలాంటి విధమైన ఉద్రేకమైన ఏమీ లేవు. ఒక విశేషం చూస్తున్నాడు, ఒక నిదానత చూస్తున్నాడు. ఆయన అంత శ్రమలో అంత బాధలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మాట్లాడతలేదు, తిరిగి మాట్లాడకుండా ఆయన సహిస్తున్నాడు. అది చాలా తనకి ఒక నచ్చింది. అంత మాత్రం కాదేంటంటే అక్కడ ఆ రోజుల్లో సిలువ వేసిన వారిని కొరడాతో కొట్టరు, కొరడాతో కొట్టిన వారిని సిలువ వేయరు. కానీ యేసు ప్రభువుని కొరడాతో కొట్టారు, అదే సమయంలో ఏం చేశారంటే సిలువ వేశారు. సో ఆయన ముఖం కాంతిని చూస్తున్నప్పుడు ఆ గాయములు, ఆ రక్తము, ఏమైనా ఆయన్ని చూస్తున్నాడు, ప్రభువుని చూస్తున్నాడు. ఏంటినా ఈయన ఏం తప్పు చేశాడు, అసలు ఊర్లో పెద్ద దొంగ నేనే, పెద్ద పనికి మాలిన వాడని నేనే ఒక భ్రష్టుడిని, నాకంటే భ్రష్టుడు ఎవడున్నాడు, నేనే కదా ఏమంటే గ్యాంగ్ లీడర్ని, నాకు తెలియన ఏమంటే దొంగ పనికి మాలినవాడు ఎవడున్నాడు, అసలు ఈయన ఎవరికి ఏ హాని చేశాడు ఆలోచిస్తున్నాడు. ఈయన గమనిస్తున్నాడు, ప్రభువులో నా విశేషతను గమనిస్తున్నాడు. అరే ప్రభు ఎప్పుడు ఎవరిని కొట్టలేదే, ఎక్కడ దౌర్జన్యం చేయలేదే, అన్యాయం చేయలేదే, రోమా సామ్రాజ్యాన్ని విరోధంగా తిరగలేదే, రోమా సామ్రాజ్యాన్ని పన్ను కట్టమన్నప్పుడు కట్టాడే, ఈయన ఎంతోమందిని బాగు చేశాడే, ఎంతోమందిని అసలు ఎందుకు ఈయనని సిలువ వేశారు ఆలోచిస్తున్నాడు, గమనిస్తున్నాడు. ప్రభు ముఖముని తన ఆ గాయపడిన ఏమండి ఆయన రూపముని గమనిస్తున్నాడు. ఎందుకు ఈయన ఇంత రక్తం గారుస్తున్నాడు, మమ్మల్ని కొట్టలేదు కదా, మాకేం ముళ్ళకిరీటం పట్టలేదు కదా, మేము బాగానే ఉన్నాం కదా అని తను ప్రభువునిలో ఆ ప్రత్యేకతను చూస్తున్నాడు. తను కొంచెంసేపు అర్థం చేసుకున్నాడు,
ప్రభు సిలువలో మరణించేది ఏమండి? తన కోసమే. తన నిత్యమైన నరకము నుంచి తప్పిస్తాం నిమిత్తము, నిత్యమైన పాపము నుంచి తప్పిస్తాం నిమిత్తము ప్రభు తన కోసము ఏ నేరము చేయని ప్రభు, జన్మ పాపము కర్మ పాపము లేని ప్రభు, గొర్రెపిల్ల స్వభావం ఉన్న ప్రభు మన కోసము ఆ రక్తముని, విలువైన రక్తముని చిందిస్తున్నాడు అనేది గమనించాడండి. నిజంగా ఇది ఎంత గొప్ప విషయం అండి. బైబిల్లో ఒక మాట రాయబడింది. యేసుప్రభు అన్నాడు, నా తండ్రి ఏమండి? తండ్రిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. నిజంగా ఆ సిలువలో ఉన్న దొంగ తన మనోనేత్రములు తెరవబడటానికి కారణం ఏంటంటే తండ్రి తన గుడి మీద తన నేత్రముల మీద ఉన్న గుడ్డితనముని తుడిచివేశాడు. నిజంగా ఎంత గొప్పతనం. ఈరోజు నువ్వు నేను యేసుప్రభువుని తెలుసుకుని యేసుప్రభువులో ఉన్న విశేషతను ఎరిగి మన ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని గణపరుస్తూ, ప్రభువుని కొనియాడుతూ మనం వాక్యానుసారముగా జీవించగలుగుతున్నామంటే దానికి అది కేవలము దేవుడు చూపించిన కృపే అని చెప్పచ్చు. ఎందుకంటే మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే జ్ఞానమైన వారు ఉన్నారు, మనకంటే బలమైన వారు ఉన్నారు, మనకంటే ఘనమైన వారు ఉన్నారు ఈ లోకంలో. కానీ వారికి లేని శ్లాఘిత, అధిక ఏమంటే ఆ ప్రివిలేజ్, ఏమండి ఘనత, దేవుడు భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చాడు, మనకిచ్చాడండి. ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకుని బైబిల్ని చదివి అర్థం చేసుకుని కృపనిచ్చాడు. మోకరించి పరలోకం వైపు ఏమంటే చూసి అబ్బా తండ్రి అయ్యా అని కుమారుడు కుమార్తె తన తండ్రితో మాట్లాడినట్లు మాట్లాడగలిగిన, ప్రార్థన చేయగలిగిన హక్కుని నీకు దేవుడిచ్చాడు. చాలాసార్లు నువ్వు అడుగుతున్నావు, దేవా నువ్వు నాకేమి ఇచ్చావని. దేవుడు నీకేమి ఇచ్చాడు? తన బిడ్డలుగా తను చేసుకున్నాడు, నీకు సర్వాధికారం ఇచ్చాడు, నీకు ఆయన రాజ్యం ఇచ్చాడు. దేవుడు తన సన్నిధిని, పరిశుద్ధాత్మను అన్నింటికంటే తన ఆత్మతోనే నింపాడు. ఏమండి ఎంత గొప్ప విశేషత. ఆ దొంగ ప్రభువులో ఉన్న ప్రత్యేకతను గమనించాడు. ఈరోజు మనుషులు ఏమంటే మన తోడు ఎంతోమంది మనుషులు మనతో పనిచేస్తున్నాం, ఎంతోమందితో మనం మాట్లాడుతున్నాం, ఎంతోమందితో మనం ఏమంటే స్నేహం చేస్తున్నాం, జీవిస్తున్నాం. ఏమండి కుటుంబస్తులు ఉన్నారు, రక్త సంబంధాలు ఉన్నారు, ఏమంటే భాగస్వాములు ఉన్నారు, ఏమంటే ఇలాంటి వారు మన ఎంతోమంది సమాజంలో మనం ఉంటున్నాం. కానీ వీరందరూ మనలో ఉన్న విశేషతను చూస్తున్నారా? మనలో ఉన్న ప్రత్యేకతను గమనిస్తున్నారా? ఏమండి ఈ దొంగ యేసులో గమనించాడు. ఏం గమనించాడు? ఈయన లోకరక్షకుడు, ఈయన నిత్యమైన నరకము నుంచి మానవ జాతిని రక్షిస్తాం నిమిత్తము ఈ సిలువలో ఈయన మరణిస్తున్నాడు అనే విశేషతను గమనించారు. అంత మాత్రమే కాదు, ఈయన రాజే. ఏ రాజు? ఈ భూ సంబంధమైన రాజు కాదు. ఈయన శూన్యం అంతటికి, సృష్టి అంతటికి, పరలోకములకి, భూలోకములకి సమస్తముని చేసిన సృష్టికర్త ఈయన. రాజు, ప్రభులకి ప్రభు. ఈయన ఒక దినమున మరలా ఈ భూలోకం రాబోతున్నాడు, ఈ లోకంలో ఉన్న వారిని అందరినీ తీర్పు తీర్చబోతున్నాడు అనే సంగతిని అతను గుర్తించాడు. నువ్వు గుర్తిస్తున్నావా? యేసుప్రభుని నువ్వు చూసినప్పుడు, యేసుప్రభు ఒక కాంతిలో నువ్వు దీక్షణగా ఆయనలో ఉన్న గాయములను గమనిస్తున్నప్పుడు, ఆయన వాక్యంను చదువుతున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు, నువ్వు ఆయన వైపు నీ చేతులు చాచున్నప్పుడు యేసులో ప్రభులో ఉన్న ప్రత్యేకతను గమనిస్తున్నావా? ఆయన ఎంత గొప్ప దేవుడని విశేషతను గ్రహిస్తున్నావా? ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న ఏకరి భాగ్యం ఆయనకు మాత్రమే. ఆయన ఒక్కడే అర్హమైన వాడు. అంత గొప్ప దేవుడు మానవదారుడిగా వచ్చి మన శాపములు, మన అపరాధములు, మన దోషములు, మన సమస్తమైన నీచమైన పాపమును అంతా ఆయన మోస్తున్నాడు ఆ కలవరి సిలువలో అనేది నువ్వు గమనిస్తున్నావా? ఏం గమనిస్తున్నావు? సిలువలో చూసినా నువ్వు నిజంగా గమనించేవాడవైతే నీ బ్రతుకు మారుతుంది. నువ్వు నిజంగా గమనించేవాడవైతే నీ ప్రవర్తనలో వ్యత్యాసం ఉంటుంది. నీ వ్యసనముల నుంచి నువ్వు విడుదల పొందుతావు. నువ్వు నిజంగా గమనించేవాడవైతే ఆ యేసు ప్రభువులున్న మాధుర్యముని, యేసు ప్రభువులున్న శక్తిని, పాపము నుంచి జయించే శక్తిని నువ్వు పొందుకుంటావు. నువ్వు గమనిస్తే నువ్వు బోధకులను గమనిస్తున్నావు, నువ్వు సంఘంలో ఉన్న పక్కవారిని, ఎదుటివారిని గమనిస్తున్నావు, ఎవరు వచ్చారు ఎవరు పోతున్నారని గమనిస్తున్నావు. కానీ నీ కోసము సిలువలో మరణిస్తున్న యేసయ్యని నువ్వు తీక్షణంగా చూస్తున్నావా? చూస్తున్నాడు. చూసి
ఒకటి గమనించాడు. అంతవరకు తను ప్రభువుని దూషిస్తున్నాడు, అంతవరకు ప్రభువుని అపహాసించాడు. తను తెలుసుకున్నాడు ప్రభు చాలా గొప్పవాడని, ప్రభు చాలా ఉన్నతమైన వాడని, ప్రభు చాలా శక్తిమంతుడని. ప్రభువు ఎంత గొప్పవాడంటే ఆయన తొక్కిన మట్టి కూడా నేను తొక్కుతానికి నాకు యోగ్యత లేదని. ప్రభువుని చూచి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా యేసు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఏమండి యాక్చువల్ ట్రాన్స్లేషన్స్లో ఏముందంటే జీసస్ని ప్రభువు అని ఉంది. ప్రభువా, లార్డ్, ఏమంటే ద లార్డ్. ఏమండి మన బ్రిటిషర్స్ వెళ్ళినప్పుడు మన దేశాలని లార్డ్ అని పెట్టుకుంటారు. కానీ ఆ లార్డ్లు ఎందుకు? వారు చచ్చిపోయారు. ఆ లార్డ్లు ఏం చేయలేరు. కానీ లార్డ్ అని ప్రభు, సృష్టిని శూన్యముని చేసిన దేవుడు, ఏకరీతిగా ఉన్నవాడు, నీ జీవితానికి రక్షకుడు, విమోచకుడు. ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే ఏంటి? ఇతను యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడవుతాడు. యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడవుతాడు. ప్రభు అంటాడు శిష్యులతో, ఏమంటాడో చూడండి, ఆ మత్తయి సువార్త అక్కడ ఒక మాట అంటాడు ప్రభు, నేను మరలా మీతో భుజించను, ఏమని మరలా నా రాజ్యముతో వచ్చే వరకు నేను మీతో భుజించును అనే మాట మనం చూస్తున్నాం. ఒకసారి ఆ మాట చూడండి. మత్తయి కాదంటే పెద్ద లూకాలో మనం చూస్తున్నాం అనుకుంటున్నాం. చూడగలుగుతున్నారా ఆ మాటని? 22వ అధ్యాయం లూకా సువార్త 16వ వచనం ఒకసారి చూడండి. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని 14-15 చదువుతా అర్థమవుతుంది. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక ముందు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి. అంటే మానవదారిగా చివరిసారిగా భుజిస్తున్నాడు. మరలా అంటే మహిమ శరీరముతో ప్రభు తన మహిమ శరీరము, ఏమంటే మట్టి అయినది మట్టికి వెళ్ళిన, ఆత్మ అయినది దేవునికి వెళ్ళిన, దేవుని దగ్గరికి వెళ్ళిన. ఎలాగ ప్రభు మట్టి శరీరము ఈ సమాధిలో పెట్టబడి మహిమ శరీరముగా మారిందో, నీవు మన శరీరము కూడా మహిమ శరీరము ఈ భూ సంబంధమైనది కాదు. మహిమ శరీరము దేవుని రాజ్యమైనది, దేవుని రాజ్యానికి సంబంధమైనది. ఏమంటే నువ్వు మహిమ శరీరముతో భూలోకంలో నువ్వు జీవించలేవు, నిరంతరము నివసించలేవు. అందుకే యేసుప్రభు ఆయన పునరుద్ధానుడయ్యాక 40 దినములు వారితో వారు ప్రత్యక్షం అవుతూ అక్కడ వారితో మాట్లాడుతూ మనం చూడగలుగుతున్నాం. కానీ మహిమ శరీరం పరలోక రాజ్యమైనది. అందుకే ఇక్కడున్న శిలువలో ఉన్న దొంగ అంటున్నాడు ప్రభువుని చూచి, అయ్యా నీ రాజ్యముతో నువ్వు అంటే నువ్వు పునరుద్ధానుడై మరలా ఈ లోకముని నువ్వు తీర్పు తీర్చడానికి వస్తావయ్యా. రెండో రాకడ రాకముందు రహస్య రాకడ ఉంది. రహస్య రాకడ కంటి రెప్పవలే ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎత్తుకెళ్ళిపోతాడు. దాని తర్వాత శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు, క్రీస్తు విరోధి. దాని తర్వాత మనం చూస్తున్నాం ప్రభు తన మహిమతో మరలా భూలోకానికి వస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఈరోజు మందిరానికి వెళ్తున్న మనము, దేవుని వాక్యం వింటున్న మనము, దేవుని సువార్తను వింటున్న మనము, ప్రభువులో ఉన్న మాధుర్యం రుచి చూస్తున్న మనము, దేవుడు మరలా వస్తాడు, ఈ లోకములో గ్రంథములు తెరవబడతాయి, ఆయన తీర్పు తీరుస్తాడు అని మీరు విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తలేదు. విశ్వసిస్తే మన ఆలోచనలు అలా ఉండవు కదా, మన బ్రతుకు అలా ఉండదు కదా. ఇక్కడ చూసినట్లయితే నన్ను జ్ఞాపకం చేసుకుంటావు ప్రభువా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటానికి కూడా నేను యోగ్యుని కాను. చాలాసార్లు మనం ఎవరైనా పట్టించుకోకపోతే మనం అడుగుతుంటాం. కానీ ఎవరైనా ఎప్పుడైనా మనం అడుగుతామండి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్, జ్ఞాపకం చేసుకుంటారా మమ్మల్ని అని అడుగుతారండి. ఎవరిని మనం అలా అన్నాం కదండి. ఎంత మన రెస్పెక్ట్ పోతుందో, మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుందో, మన డిగ్నిటీ పోతుందో. ఏ భార్యను తన భర్తను చూసి నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటుందండి? ఏ భర్తను భార్యను చూసి అంటారండి?
ఎవరు అనరు అలా ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఏమండి గర్విష్టమైన హృదయం, గర్వమైన హృదయం, తగ్గించుకోము. కానీ ఇతను తగ్గించుకుంటున్నాడు. తగ్గింపు అనేది మారు మనసుకి సాదృశ్యం అని చెప్పచ్చు. ఏమండి గుండె పలిగిపోవాలి, గుండె విరిగిపోవాలి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించుకుని అలా తన్ను తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకుని అనుదినం నడవాలి. నీవు గర్వముతో డంబముతో నువ్వు దేవునిని వెంబడించలేవు. నువ్వు అలా వెంబడిస్తున్నావంటే, నువ్వు అలా చేస్తున్నావంటే నువ్వు నీ మారు మనస్సు సరైనది కాదు. దావీదు ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేశాడో ఆ కీర్తన 51 మనం చూస్తున్నాం. అయ్యా, నువ్వు విరిగి నలిగిన హృదయముని అలక్ష్య పెట్టవు కదా. ఇతను విరిగిపోయాడు. కొంతసేపు ముందు ప్రభుని దూషించాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ తనని దర్శించిందో, తన మనోనేత్రము తెరవబడిందో, ప్రభువు సిలువలో తన కోసం మరణిస్తాడని గ్రహించుకున్నాడు. ఎంత దుర్మార్గుడో, ఎంత భ్రష్టుడో, ఎంత పాపో తను తెలుసుకున్నాడు. ఆ సమయంలో తను పశ్చాత్తాపడుతున్నట్లు మనం చూస్తున్నాం. యేసయ్యా జ్ఞాపకం చేసుకుంటావా? క్షమిస్తాను అని అడగచ్చు కదా. యేసయ్యా నన్ను క్షమించచ్చు అని అడగచ్చు. బహుశా తను అనుకున్నాడేమో, నేను క్షమించబడటానికి కూడా అర్హత లేదు నాకు. నేను అన్ని ఘోరమైన పాపాలు చేశాను, ఎంతోమంది ఆడవారి జీవితాలు పాడు చేశాను, ఎన్నో కుటుంబాలు పాడు చేశాను, ఎంతోమంది నరహత్య చేశాను, ఎంతోమందికి దౌర్జన్యం అన్యాయం చేసిన వాడిని నన్ను క్షమించగలడు అసలు నా దేవుడు? ఏమండి, చాలాసార్లు సాతాను అంటాడు అదే, దేవుడు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు ఎంత ఘోర పాపి నన్ను క్షమించగలనండి. బహుశా ఆ మాట అనలేదు, కానీ కనీసం నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ప్రభువా? నన్ను గుర్తుపెట్టుకుంటావా? నన్ను జ్ఞాపకం చేసుకుంటావా తండ్రి? ఆ సిలువలో మనం చూస్తున్నాం, ఆ దొంగలు, ఇరువైపు దొంగలు ప్రభు వేలాడున్నారు. ఆ కింద ఉన్నవారు అందరూ అపాసిస్తున్నారు. ఆ సైనికులు, భటులు ప్రభువుని దూషిస్తున్నారు. కానీ ఈ వ్యక్తి ఒక్కడే దేవుడు తన మనోనేత్రములు తీశాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి. వారు సిలువ దగ్గరే ఉన్నారు, కానీ సిలువలో లోకం పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తము, ఈ లోకానికి రక్షణ నిమిత్తం యేసు ప్రభు మరణిస్తున్నప్పటికీ కూడా వారు ప్రభువులో ఉన్న విశేషతను తెలుసుకోలేని వారుగా గుడ్డితనముతో ఉన్నారు. ఈరోజు కూడా అదే ఉన్నారండి. చాలామంది మందిరానికి వెళ్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ఇలా లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, కానీ వారు ప్రభువుకి సమర్పించుకోలేకపోతున్నారు. వారు హృదయముని బద్దలుగొట్టుకోలేకపోతున్నారు. వారి ప్రవక్తన, వారి జీవితంని సరిచేసుకోలేకపోతున్నారు. ఏమండి, అది చూసినట్లయితే 43వ వచనం ప్రభు అంటాడు, ఏమన్నాడు చూడండి ఒకసారి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అసలు ఇది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం ఇది. యేసు ప్రభు తన పాపములు, రే నువ్వు ఇలాంటి వాడువరా, నువ్వు అలాంటి వాడివి ఏమని చాలాసార్లు మనం సారీ చెప్తే, అది ఎలా నువ్వు సారీ చెప్తావు, నా జీవితాన్ని పాడు చేసేసావు, నా ధనమంతా దోచేసుకున్నావు, నాకు అన్యాయం చేసావు అని గొడవ వేసుకుంటారు చేశారండి. కానీ యేసు ప్రభు దానికి ప్రతికూలంగా ఎలాంటి విధమైన ఆర్గ్యుమెంట్ లేదు అక్కడ. ఎలాంటి విధమైన నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడు అని తీర్పు తీరుస్తలేదు. ప్రభు ఏమంటున్నాడు, నిశ్చయముగా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. మళ్ళీ పరదేశ్ అంటే చాలామంది ఏమంటే వేరే విధానంగా భావిస్తున్నారు. పరదేశ్ అంటే పరలోకం ముందున్న స్థలము ఏమంటే అది కాదండి. పరదేశ్ అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, పరదేశ్ అంటే ఇట్ ఈస్ ఎ గార్డెన్, అది తోట. ఏం తోట గురించి మాట్లాడుతున్నారు ఒకసారి మీరు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఏమంటే యాక్చువల్ మీరు ట్రాన్స్లేషన్ బైబిల్ చూసినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ ప్యారడైస్. ఏదైనా తోటని ఏమన్నాడు, ఏదైనా ప్యారడైస్. అంత మాత్రం కదా. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ
ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ఏమంటే పాడైపోయిన దానిని ఏదైనా వల్ల చేస్తున్నాడు. సియోన్ ఏంటి? సియోన్ పాడైపోయిన ఏదేం చేస్తాం? ఏదేం చేసేసాడు? ఏదైనా తోట ఏమంటే నిర్మూలమైపోయింది. దేవుడు మనుషులను తరిమేశాడు. కానీ ఏదైనా తోటలో విశేషత ఏంటి? ఏదైనా తోటలో 2 చెట్లు ఉన్నాయండి. ఒకటి జీవవృక్షపు జీవఫలము, ద ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్. జీవవృక్షము అనే చెట్టు జ్ఞానము తెలివిచ్చే చెట్టు. కానీ మానవుడు ఏం చేశాడంటే తినకూడని ఫలం తిన్నాడు, తినాల్సిన ఫలం తినలేదు. అది ప్రత్యేకత. ఇక్కడ చూసినట్లయితే ప్రభు అంటున్నాడు సియోను అంటే ప్రభు నివసించే స్థలము. దాన్ని ఏదైనా తోటగా ఇంకో మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూసిన ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము, మీరు ఒకసారి మీ బైబిల్ తిప్పండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి నుంచి దయచేసి చదవండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఇక్కడ చూసినట్టయితే ఒక సింహాసనం, ప్రభు సింహాసనం చూస్తున్నాం. ఆ సింహాసనము అక్కడ జీవజలము ఉంటున్నాడు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రము కాదు, అక్కడ ఒక వృక్షం ఉంది చూడండి, చదవండి. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. అంటే ఏంటి? జీవవృక్షము ఎక్కడుందండి? దేవుని ముందు ఉంది. ఏమండి? దేవుని ముందు ఉన్న స్థలం ఏమంటారు? పరదేశ్ అంటారు. ఏమండి? అంటే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావంటే ఎక్కడ ఉంటావు అని చెప్తున్నాడు ప్రభు. నువ్వు నా ముందే ఉంటావు అంటున్నాడండి. నా ఎదుటే ఉంటావు, నా సింహాసనం ఎదుటే ఉంటావు. ఎంత గొప్ప శ్లాఘిత, ఎంత గొప్ప భాగ్యం. నాతో పాటు నువ్వు ఉంటావు. ఏమండి? ఇది మామూలు విషయం కాదండి. ఇతనేం పెద్ద భక్తుడు కాదు, ఇతనేం ఒక ప్రార్థనా పరుడు, అంతో ఒక విశ్వాస వీరుడు కాదు. ఇతను ఒక భయంకరమైన వ్యక్తి. కానీ అతని జీవితంలో చివరి నిమిషంలో తను దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు తను నిరీక్షణ ఉంచాడు, దేవుని నమ్మాడు. దేవుడు అన్నాడు, నువ్వు నన్ను ఆశపడ్డావు కదా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటాను అడిగావు కదా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటాం కాదు, నేను నన్ను ముందే పెట్టుకుంటాను. ఎవరు పెట్టుకుంటారు ముందు చెప్పండి? తన కుటుంబాన్ని ముందు పెట్టుకుంటారు. ఎవరైనా సరే కుటుంబాన్ని ముందు పెడతారు, వారి బిడ్డలను ముందు పెట్టుకుంటారు. అంతే కదండి, తండ్రి తన బిడ్డల ముందు పెట్టుకుంటాడు. అలాగే దేవుడు తన కుమారుడిగా తనను ఎంచినట్లు మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ధన్యతని దేవుడు ఇచ్చాడు. నిజంగా దేవుడు ఈరోజు ఎంత ఘోర పాపనైనా క్షమించగలిగినవాడు, ఎంత ఘోర పాపనైనా ప్రేమించగలిగిన. చూడండి, చాలామంది అంటారు బాప్తిసం తీసుకోమంటే రక్షించబడమంటే ఆ సిలువలో ఉన్న దొంగ తీసుకున్నాడా అని ఒక ఎగటారంగా మాట్లాడుతుంటారు. చూడండి, సిలువలో ఉన్న దొంగ తను నిజంగా మార్పు చెందాడు. ఒకవేళ తన సిలువని దింపుంటే, తన ప్రాణంతో ఉండుంటే ఖచ్చితంగా వెళ్ళి తన శిష్యుడు అయి ఉండేవాడు, క్రీస్తు కోసం హతసాక్షి అయి ఉండేవాడు, క్రీస్తు కోసం రోషముగా జీవించేవాడు. కానీ నిజంగా ఆ శ్లాఘ్యత తనకు దొరకలేదు, అంత భాగ్యం అనేది లేదు. కాబట్టి ఆ చివరి నిమిషంలో తను సంపూర్ణముగా దేవునికి తన అంకితం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు అంకితం చేసుకుంటున్నావా? అనవసరమైన వాగ్వాదాలను ఆపి యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రభు అంటున్నాడు, ఒక నీటితోనూ ఆత్మతోనూ తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించడు. నేను చెప్పే మాటలు కదండి. బాప్తిసం తీసుకోవాలి, రక్షించబడాలి, మొదట బాప్తిసం తీసుకోవాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని కోసం జీవించాలి. ఇది ముఖ్యం, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈరోజు ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు, ఎంతమంది క్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ ఫలములు ఫలిస్తున్నారు. ప్రేమ, సహనము, ఓర్పు, ఆశ, నిగ్రహము, దయాళత్వము, మంచితనము, దీర్ఘశాంతము, సాత్వికము, సమాధానం కలిగి ఉన్నారా? క్రీస్తు స్వభావం మీలో కలిగి ఉన్నారా? ప్రభు గుణగుణాలు మీలో ఉన్నాయా? ఈరోజు ఈ జీవితం, మన జీవితంలో మనము ప్రభు కోసము ఆయన ఆశించే రీతిగా మనం నడవాలనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈరోజు నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నావా? ప్రభు ఎదుట రేపు మనం మరణించాక, లేకపోతే ఆయన రాజ్యం వచ్చాక మనం ఆయన ముందు నిలబడతామా? ఆయనతో పాటు నిత్యమైన ఆ పరలోకములో ప్రభువుని స్తుతించి కీర్తించే భాగ్యము నీకుందా? ఇగో ఈరోజు నీ జీవితం తెరవదేశరా. ఇంతవరకు చాలు ఒక దొంగగా జీవించావేమో,
ఒక అన్యాయం, దుర్మార్గుడిగా, మోసగాడి జీవించాము. ఇప్పుడైనా చూడు, క్రీస్తుని చూడు, నీ కోసం రక్తముని కారుస్తాను ప్రభువును చూడు. ప్రభు వైపు చూచి గుండెని వెర్రగొట్టు. నీ అహము, నీ స్వార్థము, నీలో ఉన్న లోకము, నీలో లోభము, నీలో ఉన్న గర్వము, నీలో ఉన్న డంబము, నీలో ఉన్న ప్రతి పాప స్వభావం యేసు ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టు. నీ దేవుని కృపను పొందుకో. దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఈరోజు నీ జీవితం ఏసేకిస్తావా? దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాను. నేను ఆ సిలువలో ఉన్న దొంగ నాయన, తను మొదటగా నిన్ను దూషించినప్పటికీ, మొదటగా తనని అపహాసించినప్పటికీ, దయా తన మనోనేత్రము నువ్వు తెరిచావయ్యా. నీలో ఉన్న విశేషతను, నీలో ఉన్న ప్రత్యేకతను, నీలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించుకునే మనసునిచ్చావయ్యా. తండ్రి, ఈ లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ అయ్యా, ఈరోజు నిన్ను తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చినావయ్యా. అయ్యా, మేము ఈ రక్షణ అంగీని, నువ్వు ఇచ్చిన రక్షణను మేము జాగ్రత్తగా నేను ఈ ఎత్తుపట్టుకొని మా జీవితం ఎక్కడ కల్మషం జరగకుండా, పడకుండా, రోత మురికి పడకుండా మమ్మల్ని మేము అనుదినము శుద్ధి చేసుకుంటూ నీ వాక్యములు నడిచేవారుగా, నీ కోసం యథార్థముగా జీవించేవారుగా, రేపు ఒక రోజునైనా నీ ఎదుట నిలబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని ఆయన నీ ద్వారంగా మెప్పు పొంది ధన్యత మాకు దయచేనైనా. దేవాన్ని, మాలో ఉన్న లోపము చూస్తున్నాం, మాలో ఉన్న అవిధేయతలు మాలో చూస్తున్నావయ్యా, మాలో ఉన్న పాప కార్యాలను చూస్తున్నావయ్యా. మేము ఎంత దుర్మార్గంలో నీకు ఎదిరిగిన వాడునైనా తండ్రి, మమ్మల్ని మేము మార్చుకోలేమయ్యా, మమ్మల్ని మేము శుద్ధి చేసుకోలేమయ్యా. అందుకే నీ వైపు చూస్తున్నాం నాయన. మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా. మాలో ఉన్న బంధకం నుంచి విడుదల దయచేయనైనా. మా దేహం, మనస్సు, ప్రాణం నైనా నీకు ఇష్టపూర్వకంగా ఈ లోకములు మేము జీవించేవారుగా, పవిత్రముగా కాపాడుకుని యథార్థమైన మనస్సాక్షిని కలిగి నీ ఎదుటనైనా మేము నిలిచిండి వారు ఉండడానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడి మీతో మాట్లాడి తెలియపరచండి. మరి మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ కానీ వాయిస్ మెయిల్ కానీ కాల్ చేయొచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు చాలామంది ప్రార్థన కోరుతున్నారు, కానీ మీరు చక్కగా పంపిస్తలేదండి. మీ పేరు, మీ ప్రార్థన విన్నపం టైప్ చేయండి, లేకపోతే వాయిస్ మెయిల్ పంపించండి, లేకపోతే మీరు కాల్ చేయండి. కానీ మీరు నాతో మాట్లాడాలంటే ఖచ్చితంగా అందరితో ఒకేసారి నేను మాట్లాడలేను కదా. సో మీరు వాయిస్ మెయిల్ పంపిస్తే నేనే మీకు కాల్ చేస్తాను, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మన తెలుగు చదువుతాం రాదు కాబట్టి ఎవరిని చదివించుకోవాలి. మరి వాయిస్ మెయిల్ పంపిస్తే నేను అర్థం చేసుకుంటాను. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. అంత మాత్రమే కాదు, గమనించండి. మరి ఈ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎంతోమంది మీరు మేలు పొందుతున్నారు, దీవించబడుతున్నారు. ఎంతోమంది జీవితంలో దేవుడు మేము ప్రభావితం చేస్తున్నాడు. ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచాడు, ఎంతోమందిని దేవుడు లేవనెత్తాడు, ఎంతోమందిని దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. కానీ ఈ పరిచర్యలో ఎంతోమంది వెనక్కి వచ్చి వందనములు, థ్యాంక్ యూ అనే ఒక విరాళము ఈ పరిచర్యకి ఇవ్వలేకపోతున్నారు. సో గమనించండి, మీరు మీకోసం ప్రార్థిస్తున్నప్పుడు, మీరు దేవుని కార్యం చూస్తున్నప్పుడు, మిమ్మల్ని కోసం ప్రార్థించేసే లేకపోతే మిమ్మల్ని నడిపించే పరిచర్యను బలపరచాలి, లేకపోతే ప్రోత్సాహపరచాలి. అది మీరు బాధ్యత. సో గమనించండి, ఈ విషయాన్ని గుర్తు చేయండి. మీరు చాలామంది మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. గమనించండి, ఆదివారం రోజు 10 గంటల నుంచి 1 గంట వరకు షేక్పేటలో ఉన్న ఆరాధన సర్వీస్లో, మరి సండే సర్వీస్లో నేను ఉంటానండి. సర్వీస్ అయ్యాక మీరు నన్ను కలిసి మీరు ప్రార్థన చేసుకోవచ్చు. మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మరి దేవుని చిత్తం అయితే రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.